సరే తను తను ఇప్పుడు బిగ్ బాస్ షోలో చాలా కాంట్రవర్సీ ఉమెన్ గా నిలబడింది. రకరకాలుగా ఎన్ని బిరుదులు కపట నాటక సూత్రధారి కావచ్చు, ఇక రకరకాల పేర్లతో బయటకు వచ్చింది. చాలా క్యారెక్టర్ అసాసిన్ చేశారు తనని. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎవరు క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ఎవరు అంటున్నా? అదే ఇప్పుడు నిఖిల్ తో తనకున్న రిలేషన్ కావచ్చు, పృథ్వీతో రిలేషన్ కావచ్చు, వాళ్ళు తమ్ముడు అన్న కూడా వినకుండా బ్యాడ్ గా సంబంధం. మీరు అనేది ఆడియన్స్ కామెంట్స్ రూపంలో కొందరు రివ్యూయర్స్ కావచ్చు, ఆదిరెడ్డి లాంటి రివ్యూయర్స్ కావచ్చు, అంటే చాలా బ్యాడ్ గా పోర్ట్రే చేశారు కదా. మీకు ఎట్లా అనిపించింది? అరే తప్పు చేసామా పంపించి. నేను ఇప్పుడు ఇన్ని బిజినెస్ చేస్తున్నా నాకు అసలు ఆ 1 hour లో కూడా కొంచెం చూడడం తక్కువే టైం ఉంటుంది నాకు. మా మేనేజర్ ఇట్లా చూపిస్తూ ఉంటాడు కొంచెం ఈ పార్టీ ఇట్లా అని. నాకు అది షో చూసి దాని కింద కామెంట్స్ చూసి వాళ్ళు ఏమనుకున్నారు, ఐ నో హర్ తను ఏంటని నాకు తెలుసు. ఇప్పుడు మీరు నాకు ఇంకా వేరే పాయింట్స్ చూపించినా కానీ సోనియా అంటే నాకు తెలుసు కదా. ఇప్పుడు 2.5 years నాకు తెలుసు. సో తెలిసిన సోనియాకి ఇప్పుడు మీరు ఏదో వీడియో చూపించి అది చూపిస్తే నాకు ఐ నో హర్ రైట్. నాకు మీరు ఇంకా ఎన్ని చూపించినా నాకు ఏం చూపించినా దట్ వోంట్ ఎఫెక్ట్ మీ. ఒక 1% కూడా నాకు ఎఫెక్ట్ ఇవ్వదు. ఐ నో సోనియా ఎట్లా వర్క్ చేస్తుందో అని అడగండి. ఇప్పుడు సోనియా నాట్ ఓన్లీ దట్, ఒక చిన్న వర్క్ ఒక 5 hours వర్క్ చేయాలి. అక్కడ కూడా ఆమె ఎంత స్ట్రైట్గా ఉంటుందంటే అక్కడ కూడా తప్పించుకోదు. ఒక అంత పర్ఫెక్ట్గా చేస్తుంది ఆ పని. ఏదో నాదే కదా కంపెనీ నేను చేయకపోతే ఏంటి అని తప్పించుకోదు. అంతే పర్ఫెక్ట్గా అంతే ఫోకస్డ్గా హార్ట్ పెట్టి పనిచేస్తుంది. అది చాలా సందర్భాల్లో చూసాను నేను. నాకు సోనియా 2.5 years తెలుసండి. సో నా లైఫ్లో టఫ్ ఫేజ్ వచ్చినప్పుడు తను ఎట్లుంది, బెస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు తను ఎట్లుంది. ఇప్పుడు లెట్స్ సే తన దగ్గర బిజినెస్లో పెట్టినప్పుడు ఐ డి నాట్ ఏదో ఊరికే వచ్చారని కాదు, ఐ ఆస్క్డ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. నేను ఏంటంటే అమ్మాయి చూడడానికి బాగుంది, పని చేస్తా అంటుంది కాబట్టి ఫ్రీగా వచ్చేసే నీకు షేర్ ఇస్తా అనలేదు. ఈ బ్రాంచ్కి ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత షేర్ ఇవ్వాలంటే మీరు ఇంత ఐ మీన్ లైక్ ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తేనే అందులో షేర్ ఇస్తా. బికాజ్ నేను కష్టపడి ఇంత పైకి వచ్చాను. అమ్మాయి ఏదో వచ్చింది చూడడానికి బాగుందంటే వచ్చిన వాళ్ళందరికి ఇవ్వలేను కదా. ఇచ్చిన తర్వాత నాకు ఒక పీరియడ్ ఉందండి ఎట్లా పని చేస్తుంది. షీ వర్క్ లైక్ ఎ డెవిల్. ఇప్పుడు మీరు ఆ పని ఎట్లా చేసింది, నా బిజినెస్లో వర్క్ ఎట్లా చేసింది, ఏ కంపెనీలో ఎంత కాంట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చినప్పుడు షీఈ్ ద సిఎఫ్ఓ. ఇప్పుడు కంపెనీలో సిఎఫ్ఓ లెవెల్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు నాకు క్లయింట్ కానీ స్టూడెంట్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. షీ డోంట్ కేర్ దట్. నేను ఒక యాక్ట్రెస్ని నేను వెళ్ళను, షీల్ గో టాక్ దేర్. అండ్ వాళ్ళ దగ్గరికి ఏంటంటే ఒక క్లయింట్ అన్నప్పుడు క్లయింట్ ఈజ్ గాడ్ అంటారు కదా, క్లయింట్ ఈజ్ గాడ్ అనే దాన్ని పెట్టుకొని నేను అది నేర్చుకున్నాను దగ్గర నుండి. ఎంత కిందికైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. అండ్ ఐ మీన్ ఒక క్లయింట్ ఈజ్ గాడ్ అనే దాన్ని షీల్ బిలీవ్ దట్. అంటే అంత పర్ఫెక్ట్గా ఉండి ఒక బిజినెస్ని అంత పర్ఫెక్ట్గా చూసినప్పుడు మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. కరెక్ట్. సో అక్కడ నుండి దానికి ఆపర్చునిటీ ఇచ్చిన కొద్దీ నేర్చుకుంటూ వచ్చింది. సో వెళ్ళారు అక్కడ ఎట్లా జరుగుతుంది, మీ రిలేషన్ ఎఫెక్ట్ అవుతుందని ఎప్పుడైనా అనిపించిందా? ఆనెస్ట్గా చెప్పండి. అంటే అక్కడ అయితే నేను మామూలుగా కూడా నేను ఏమనుకుంటా అంటే నన్ను కంప్లీట్గా రీడ్ చేసిందంటే యష్నే. అంటే లైక్ యూనో నేను నెక్స్ట్ ఏం ఆలోచిస్తా, నేను నెక్స్ట్ ఏం చేస్తా అని తెలిసిందైనా యషే. అండ్ నేను ఒక మనిషిని దగ్గర తీసుకుంటే ఎంతవరకు దగ్గర తీసుకుంటా, అండ్ ఒక మనిషిని తీసుకోలేకపోతే అసలు ఎట్లా తీసుకోను అనేది కూడా ఆయనకు తెలుసు. మేము ఇదివరకు మాట్లాడుకున్నాము చాలాసార్లు. నువ్వు ఎందుకు వీళ్ళని ఒకసారి వద్దు అని అనుకుంటే వద్దు అన్నట్టే ఎందుకుంటావు అమ్మా, ఇట్లా అట్లా ఉండొద్దు ఇట్లా అని నేర్పించుకోవడము లేకపోతే చెప్పడము అటువంటి డిస్కషన్స్ కూడా అయినాయి. కాబట్టి ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్. అండ్ అంటే తెలిసిపోతుంది లైక్ అంటే అమెరికా నుంచి వచ్చాడు ఇవన్నీ సరే ఓకే కామన్ అనుకుంటాడు. వాళ్ళ పేరెంట్స్ అసలు యష్ కంటే అసలు నన్ను ఇంకా ఘోరంగా నమ్మేదంటే ఆంటీ అంకులే. అసలు వాళ్ళకి నువ్వు వెళ్ళి నువ్వు ఇంకేమన్నా చూపి వాళ్ళు నేనేందో వాళ్ళకి తెలుసు. నేను ఎట్లా చూస్తా ఒక మనిషిని లైక్ యూనో మెయిడ్స్ అయినా నేను ఎట్లా చూస్తా, ఎవరిని ఎట్లా దగ్గర తీసుకుంటా అనేది వాళ్ళకి తెలుసు. నేను ఐ విల్ గో లైక్ సమ్మయ్య అని ఉంటాడు, ఆయన పోయి హక్ చేసుకొని మంచిగా ఉన్నావా బాబా ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే అంకుల్ మంచి హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ అందరు ఊర్లో కూడా అట్లనే చెప్తారు అన్నట్టు, మంచిగా దగ్గర తీసుకొని మాట్లాడుతుంది అందరినీ ఇట్లా అనేసి చూస్తారు. అండ్
యష్ వాళ్ళ అత్తమ్మ ఉంటది, మేనత్ ఉంటది. అసలు ఆమెనైతే నన్ను నేను ఆమెకి అసలు పవన్ కళ్యాణ్ నేను అట్లా అట్లా చూస్తుంది ఆమె. సో అది వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూసిర్రు నేను ఎవరిని ఎట్లా ట్రీట్ చేస్తే ఎట్లా ఎంత ప్యూర్ గా ఉంటా ఇట్లా చూసిర్రు. కాబట్టి నా దగ్గర ఉన్న వాళ్ళు, నా క్లోజ్ పీపుల్, నా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా నాతో ఇటువంటి ప్రాబ్లం లేకపోతే ఇట్లా ఉందేంది అనేది రాలేదు. ఎందుకంటే దే నో నేను ఎంతవరకు వాల్యూ ఇస్తా ఒక మనిషికి అండ్ ఎట్లా చూస్తా అనేది వాళ్ళకి తెలుసు. అండ్ చూసేటోళ్ళకి ఏమైనా కొత్తగా అనిపించవచ్చు సడన్ గా ఈ అమ్మాయి బయటికి రాగానే ఇట్లా అని. లేకపోతే డెఫినెట్గా నేను చెప్తాను, ముందు వెనక మొత్తం కంప్లీట్ స్టోరీ చేస్తే పక్కా నువ్వు కూడా అర్థం చేసుకుంటే అరే ఎంత మంచి బాగుంటారా వీళ్ళు, ఎంత మంచిగా ఉన్నారా వీళ్ళు అనే హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు మీరు సోనియా హగ్ చేసుకుందని మాట్లాడుతున్నారు కదా, నేనేమంటున్నాను ఇప్పుడు మా మేనత్త వాళ్ళ బాబు నా మేనబాబు ఉన్నారు కదా, సో సోనియా మా బావ దగ్గరికి వెళ్ళగానే అన్నయ్య 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 అని ఆయనకి ఇంకా ఏంటంటే ఇప్పుడు తింటావా చేస్తావా ఇట్లా హగ్ చేసుకుంటుంది. ఐ మీన్ లైక్ చాలా కార్డియల్గా ఉంటుంది. ఇప్పుడు తను బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత వరంగల్లో ఉంటారు మా బావ, ఆయన ఏంటి అసలు ఇంకా ఎవ్రీడే ఏదో మన పొలిటీషియన్ కి పాలిటిక్స్ లో చేస్తారు కదా, మా చెల్లి ఉన్నదిరా అక్కడ, మా చెల్లి ఉన్నదిరా ఓటింగ్ దానికి మా బావ అంటే చెల్లెమ్మ వాళ్ళ మా బావ కూడా సోనియాకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. సో నా ఫ్యామిలీకి వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారు సోనియా, ఐ మీన్ లైక్ ఈక్వల్ ఇవ్వడం కదా ఇది. ఇప్పుడు సోనియా ఇస్తేనే కదా వాళ్ళ దగ్గర నుండి వచ్చేది, వాళ్ళు ఇస్తేనే కదా సోనియా దగ్గర ఇచ్చేది. సో అందరూ కూడా బాగా చూసుకుంటారు సోనియా. సో ఇవన్నీ ఇప్పుడు మీరు అన్ని చెప్పారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కామెంట్ చేసే వాళ్ళు కావచ్చు, రివ్యూ చేసే వాళ్ళు అందరు కావచ్చు, ట్రోలర్స్ అనుకున్నాం. వాళ్ళు ఎవరైతే అంటే సోనియాని ఇట్లా చేస్తే ఈ కామెంట్ పెడితే వాళ్ళకి ఆమె ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటే అడుగును వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు. సెన్సిటివ్ ఉండాలా నాకంటే, నాకు కాబట్టి యష్ లాగా సపోర్టివ్ గా ఉన్నారు అండ్ నేనంత ఫియర్లెస్ గా ఉన్నా కాబట్టి నాకు ఆ కనెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ నాకు వర్కౌట్ అయింది. కానీ నాకు పీపుల్ ఆల్సో షుడ్ బి సెన్సిటివ్ అబౌట్ దాట్, ఎవరిని ఎందుకు అట్లా చేస్తున్నాము అనేది. అండ్ ఐఎమ్ సో లక్కీ అండ్ ఐఎమ్ గ్రేస్ లైక్ గాడ్స్ గ్రేస్ నాకు ఉంది కాబట్టి నేను బయటకు వచ్చినాక కూడా నేను నా పక్కన అందరు టీం వాళ్ళు చెప్తుండే, మామూలుగా చెప్తుండే చాలా నెగిటివ్ అయింది ఇట్లా అని చెప్తున్నా, యష్ ఏమన్నాడు అని అన్నది అంతే. నేను ఎవరు నాతో నాకు అవసరం లేదు, యష్ ఏమన్నాడు యష్ ఎట్లా ఫీల్ అవుతాడు అన్న అంటే ఏమో మనం తెలియదు ఇట్లా అని అంటుండే. ఫైన్ అనుకున్నా. యష్ వస్తే అసలు హగ్ చేసుకుని సూపర్ అసలు నువ్వు అసలు వెరీ వెల్ ప్లేడ్ అని అన్నాడు. ఓకే వాట్ ఐ థాట్ ఇస్ లైక్ నేను ఏమనుకున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రాటజీ అట ఏదో గేమ్ అట కాబట్టి అవును ఆర్మీలు సైన్యాలు ఏం ఏర్పాటు చేసుకోలేదా పోయేటప్పుడు? అసలు మాకు చెప్తే సోనియా ఆర్మీ అని మేమన్నా తయారు చేసేవాళ్ళం కదా. నేను అనుకున్నది ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన సోనియా దగ్గర నేను లైక్ నేను ఏం అవ్వద్దు అనుకున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె వీళ్ళ గురించి పక్క వాళ్ళ దగ్గర మాట్లాడడం అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఉంటది కావచ్చు, వాళ్ళ దగ్గర మాట్లాడడం లేదా ఏమన్నా ఐ మీన్ నీచోని మాట్లాడే దగ్గర మాట్లాడకుండా ఉండడం అట్లా ఉంటదేమో అనుకున్నాం. బట్ షీఈ్ నాట్ దట్ పర్సన్. అంటే ట్రైనప్ చేయలేదా తను పోయేటప్పుడు గేమ్ లో ఎట్లా ఆడాలి ఎలా? అసలు యాక్చువల్గా ఒక 4-5 days ముందు అనుకుంటే అప్పటి వరకు షీ వాజ్ నాట్ రెడీ. నాకు ఇంకా వెళ్ళమని చెప్తున్నా బట్ షీ వాజ్ నాట్ రెడీ. అంటే 5-6 days వరకు లాస్ట్ 3-4 days లో షాపింగ్ అని అదని అయిపోయింది తప్ప ఐ డోంట్ నో. నాకు ఇంకోటి ఏంటంటే అట్లా ఇలా ఆడాలి ఇలా అని ప్లాన్ చేసుకుంటే అది వర్కౌట్ అవుతుంది బిగ్ బాస్ లో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు నో వన్ కెన్ డీకోడ్ బిగ్ బాస్ అని నేను అనుకుంటా. అవునా? ఓకే, అంటే కొంచెం ఆర్మీలు పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ అయిన చరిత్ర ఉంది కొంచెం, బట్ పెట్టుకుంటే బాగుండేదేమో. బట్ ఐ థింక్ నాకు కూడా ఏదో చిన్న ఆర్మీ ఉన్నట్టున్నది అందరు అన్ని చోట్ల అంటే జీరో పిఆర్ తో కదా పెట్టుకోవడం అట్లా. బట్ ఐఎమ్ హ్యాపీ నాకు కూడా వచ్చిర్రు కొంతమంది మంచి ఆర్గానిక్ ఫ్యాన్స్. ఐ వాస్ షాక్డ్ రైట్. ఒక వీడియో చూపించింది సోనియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడ వాళ్ళ బిగ్ బాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన్ని అక్కడ నేను నా కనీసం నాకు నా డ్రెస్సెస్ కి కూడా నువ్వు స్పెండ్ చేయకు అని చెప్పేసి పోయినా. ఎంత ఇచ్చారు బిగ్ బాస్ కి? బిగ్ బాస్ వాళ్ళైతే ఎన్నో కోటి ఇచ్చాను బిగ్ సోనియా అక్కడ ఉంచడానికి చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఒక ఏదో కార్ వెళ్తుంది అనుకున్న స్టూడియోస్ కి, అందులో యష్ ఉన్నారు, 2 సూట్ కేసులు పట్టుకొని వెళ్ళారన్న. 2 సూట్ కేసులు ఎంత డబ్బు పడుతుంది? అండ్ నాకు ఎన్నో 100 crores ఉన్నాయట అండ్ సోనియాకి 20 crores ఉన్నాయట. నాకు చెప్పలేదు ఎప్పుడు. అదే 50 కోట్లు కదా పర్సనల్ 20 crores నాకు ఎప్పుడు చెప్పలేదు. మరి నాకు 100 crores ఉన్నాయట. సో ఒక ల్యాంబోర్గిని కార్ పెట్టి 100 crores ఒప్పుకుంటా.
ల్యాంబోర్గిని కార్ పెట్టి అది నాదే అంటున్నారు. ఓ అది ఇక్కడ చూడాలి ఇంకా అది. ఇక్కడ పార్టీ ఎక్కడ park చేసిండో మరి.